భాష తెలుగు భాష. ఉద్యోగం కోసం ట్రై చేసి ఆఖరికి ఎస్టేట్లో ఆయన ఒక ప్రత్యేకించిన సింగిల్స్ ప్లేయర్. అదే సమయంలో ఆ టైంలో కూడా మన ఈయన కొన్ని దినాలు అక్కడ పనిచేస్తూ కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత ఆయన కొన్ని పాటలు రాశారు. ఆయన పాట ఇక్కడ మిస్టర్ రమణయ్య గారు ఉన్నారు. అయితే క్లుప్తంగా ఆయన యొక్క చరిత్ర చెప్పేస్తున్నా. ఆయన పనిచేస్తూ ఒక వ్యాపారస్తుడిగా మారు, ఒక షండ్రీ షాప్ ఓనర్గా ఉండి ఆ కాలక్రమేపీ ఒక పెద్ద అంగడి కొని అదే అంగడిలోనూ మన మలేషియా తెలుగు సంఘ ఆఫీసు పెట్టి ఆ యొక్క ఆఫీసులో కూడా మేమంతా పనిచేస్తున్నాం. అది మన కళ్యాణ శాఖ రమణయ్య గారు మీకు వినిపిస్తారు. ఆంధ్ర సంఘం ఉన్నదయ్యా, అన్నుల మధ్యలున్నదయ్యా, మన ఆంధ్రులకే సంగమయ్యా. రండి రండి ఆంధ్రవయ్యా, ఆంధ్ర సంఘం ఉన్నదయ్యా, అన్నుల మధ్యలున్నదయ్యా, మన ఆంధ్రులకే సంగమయ్యా. ఆంధ్ర చరిత్రం నీవు మరువబోకయ్యా, నీవు వీరాంధ్ర చరిత్ర నీవు మరువబోకయ్యా. ఆంధ్ర చరిత్రం నీవు మరువబోకయ్యా, నీవు వీరాంధ్ర చరిత్ర నీవు మరువబోకయ్యా. తేని లాంటి తెలుగు భాషని ముందుకు తేవయ్యా, తేని లాంటి తెలుగు భాషని ముందుకు తేవయ్యా. కానీ తెలిసికోని తెలుగు జాతికి వెలుగు రావయ్యా. రండి రండి ఆంధ్రవయ్యా, ఆంధ్ర సంఘం ఉన్నదయ్యా, అన్నుల మధ్యలున్నదయ్యా, మన ఆంధ్రులకే సంగమయ్యా. మంచు పలుకు మంచి పలుకు తెలుగు పలుకయ్యా, నీవు తెలుసుకొని తెలుగు జాతికి వెలుగు రావయ్యా. మంచి పలుకు మంచి పలుకు తెలుగు పలుకయ్యా, నీవు తెలుసుకొని తెలుగు జాతికి వెలుగు రావయ్యా. తేని లాంటి తెలుగు భాషని ముందుకు తేవయ్యా, తేని లాంటి తెలుగు భాషని ముందుకు తేవయ్యా. దత్తో స్వామి వేలు చెప్పారయ్యా, తేనే తెలుగని, దత్తో స్వామి వేలు చెప్పారయ్యా, తేనే తెలుగని. రండి రండి ఆంధ్రవయ్యా, ఆంధ్ర సంఘం ఉన్నదయ్యా, అన్నుల మధ్యలున్నదయ్యా, మన ఆంధ్రులకే సంగమయ్యా. అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన పనిచేసే కాలంలో మేము వచ్చి మెంబర్షిప్ డ్రైవ్కి వచ్చి స్టాపా, అటుపక్క సలాయా, హంపాంగ్ ఈ ప్రాంతాలన్నీ తీవ్రంగా మెంబర్షిప్ డ్రైవ్. అదే సమయంలో నుంచి మన ఆ టైం నుంచి మన బిల్డింగ్ ఫండ్ అనేసి పోల్నాడు డాక్టర్ పోల్నాడు స్థాపన చేసేటప్పుడు మెంబర్స్ అని వచ్చి లోన్ సిస్టమ్ కూడా క్రియేట్ చేసేటప్పుడు ఈయన వచ్చి ఎంతోమంది ఆయన యొక్క అనుభవాలు బట్టి కొంతమంది దగ్గర విరాళాలు తీసి సంఘానికి తోడ్పడి ఉన్నారు. లేటర్ పాటు వచ్చి సిల్వర్ జూబ్లీ స్లాంగో శాఖ సిల్వర్ జూబ్లీ చేసినప్పుడు ఈయన యొక్క ముఖ్య ప్రాముఖ్యత వచ్చి ఆ యొక్క సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ బతుకు విమర్శనంగా చేసి మన యువకులకు వచ్చి ఒక ఆకర్షించే స్థాయిలో ఈయన వచ్చి మన తీసుకొచ్చారు. ఈయన కూడా ఒక్కొక్కసారి ఆ కవిత కూడా మీరు వినుతారు. ఎప్పుడు చూడు ఒక్కొక్క సభలో ఉన్నప్పుడు కొండ మీద గాలి అనేసి మనసు నిండా చల్లగా ఉండాలి అనేసి ఎటువంటి కవితలు ఆయన అప్పుడప్పుడు ఆ కవిత రూపాలు వచ్చి స్థాపించడానికి అదే సంబంధించి మనుషులకు వచ్చి పలుకులలో హంసమున్నది, పేట తెలుగు మాటలలో తేనెయున్నది, అచ్చ తెలుగు పలుకులలో హంసమున్నది, పేట తెలుగు మాటలలో తేనెయున్నది, తేనెయున్నది. తల్లి పాల వంటిది తల్లని తెలుగు, తెలుగు తల్లి పాద పూజ మరుతునిపుడు. తల్లి పాల వంటిది తల్లని తెలుగు, తెలుగు తల్లి పాద పూజ మరుతునిపుడు. మాతృభాషలో పొంగే మాధుర్యాలు, మాతృభాషలో పొంగే మాధుర్యాలు.
పొద్దు చూసిన వారిదే ధన్య జీవితాలు చేత తెలుగు మాటలలో తేనెయున్నది అచ్చ తెలుగు పలుకులలో అమృతమున్నది చేత తెలుగు మాటలలో తేనెయున్నది తేనెయున్నది సంగీతం పలుకుతుందును పది పలుకున సౌందర్యం ఒరుగుతుందును పలుకరా సంగీతం పలుకుతుందును పది పలుకున సౌందర్యం ఒరుగుతుందును దేశ భాషలందు తెలుగు లెస్సన్నారు కృష్ణదేవరాయను మహాకావ్య పౌరుడు చేత తెలుగు మాటలలో తేనెయున్నది అచ్చ తెలుగు పలుకులలో అమృతమున్నది చేత తెలుగు మాటలలో తేనెయున్నది తేనెయున్నది తెలుగులో జీవించు తెలుగులో దీవించు విజ్ఞానం తెలుగులో విరివిగా పండించు తెలుగులో జీవించు తెలుగులో దీవించు విజ్ఞానం తెలుగులో విరివిగా పండించు తెలుగు చదివి తెలుగు రాసి తెలుగులో జీవించు తెలుగు చదివి తెలుగు రాసి తెలుగులో జీవించు తెలుగు వినతిగల వెలుగు పాట పలికించు దేశ తెలుగు మాటలలో తేనెయున్నది అచ్చ తెలుగు పలుకులలో అమృతమున్నది దేశ తెలుగు మాటలలో తేనెయున్నది 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 తేనెయున్నది. మా నాన్న శ్రీ కాశీన రమణయ్య గారు రాసిన కవితలలో ఇది ఒకటి. ఈ కవిత పేరు జాతి భేదమా. చకచక పెరిగే సభ్యుల్లారా, చకచక పెరిగే సభ్యుల్లారా, మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యం, మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యం. పగలంతా మీ పని పాటలాడితే, పగలంతా మీ పని పాటలాడితే, రాత్రంతా మీ నిద్రనైతే, రాత్రంతా మీ నిద్రనైతే, కలకలాలాడే మిమ్మల్ని చూస్తే, కలకలాలాడే మిమ్మల్ని చూస్తే, కన్నుల పండుగ అవుతుంది, కన్నుల పండుగ అవుతుంది, చకచక పెరిగే సభ్యుల్లారా. సంఘము బంధము నిలిపే వారం, సంఘము బంధము నిలిపే వారం, బాధ్యత భారం మోసేవారం, బాధ్యత భారం మోసేవారం. జాతి యువకులు చూపకు దనయ, జాతి యువకులు చూపకు దనయ, సంప్రదాయములు నీతిగా నిలుపు, సంప్రదాయములు నీతిగా నిలుపు, చకచక పెరిగే సభ్యుల్లారా. తెలుగువారిలో తెగులు వద్దు, తెలుగువారిలో తెగులు వద్దు, తెలుగుతో తెలుపము ఒకే జాతని, తెలుగుతో తెలుపము ఒకే జాతని. జాతి జన మన తెలుగు జాతిగా, జాతి జన మన తెలుగు జాతిగా. కులమత భేదాలు పూయకు దనయ, కులమత భేదాలు పూయకు దనయ, చకచక పెరిగే సభ్యుల్లారా. భేదాలుంటే భాగాలు ఏర్పడును, భేదాలుంటే భాగాలు ఏర్పడును, భాగాలుంటే బంధము పోవును, భాగాలుంటే బంధము పోవును. లేత మనసులో జాతిని దూర్చకు, లేత మనసులో జాతిని దూర్చకు, ముదిరిన మనసు మారదు దనయ, ముదిరిన మనసు మారదు దనయ, చకచక పెరిగే సభ్యుల్లారా. నమస్కారం. Thank you, Sri Ganapati Rao Garu. A big round of applause, please. The Kavita was written by his dad, Sri Kasina Ramanya. You know her, Dr. Shanti Sri, who is currently practicing in a hospital below Intan, together with the brother Ram Kumar, Swarna Kamala, and Saranya Sri. A big round of applause, ladies and gentlemen. As we get Dr. Prakash to actually place the shawl on them and proceed with the blessings.
a photograph session together now. A big smile. A big one who's currently practicing in Klang General Hospital, and also Suraj, who has his master's in engineering, who's currently practicing something in Bukit Jalil. A big round of applause, congratulations, thank you so much. And for a photograph session together. One for the album. దయచేసి నన్ను మన్నించుకోండి, నా తెలుగు మొయిచి చేస్తున్నాను. ఇది నా తల్లి భాష, తెలుగు భాష. అమ్మ అంటే అక్షరం నాకు తల్లి మీద ప్రేమ. మొదలు ఒక కైని చెప్పన్నారు, మా తండ్రి పేరు. అయ్యా కొంచెం దయచేసి మీరు నెగుతారా? మా తండ్రి పేరు మీరు చెప్పన్నారు, కుంచాలు. వారికి ఒక బలమైన నాకు కుంచాలు కూతురు. ఎన్నో కష్టాలు, నొప్పులు, జీవితం నొప్పులు పడి ఈ బతుకు బతకమూడదు అని నన్ను కామెంట్ చేసుకుందానని కూడా తెలుసు. కానీ ఈ పొద్దు ఇక్కడ నన్ను నిలబడినందుకే మన డాక్టర్ కాంతారావు, మన శ్రీ అప్పన్న నాయుడు కంటే ఒక బలమైన డాక్టర్ కృష్ణమూర్తి బలమైన మన అయ్యా పెద్దలు ఉన్నారు, వెళ్ళిపోయినారు. దయచేసి నన్ను మన్నించుకోండి. 18 సంవత్సరాలు అరవలోనే నన్ను సేవ చేసినా సరే, నా ఒక డివైన్ లైట్ అనే పుస్తకం ఉన్నది. ఆ బుక్లోని ఎప్పుడు దత్తోశ్రీ స్వామిలు కూడా ఆశ్చర్యపడ్డారు. నాకు శాంతి, మా తల్లిదండ్రులు ఇచ్చిన పేరు శాంతి, నా తెలుగులోనే రాస్తాను. ఈ పొద్దు అరవలోనే ఇక్కడ మన లక్ష్మీ సింబాలితో ఉన్నారు. అరవలోని నన్ను నా మాటలు చూసి నిండా గొప్ప పడుకున్నా సరే, మన మాట తల్లి మాట, తెలుగు మాట, తల్లి భాష, మన మాట ఒక సత్యమైన మాట. మీరు ప్రేమించండి, ఆ మాటని ప్రేమ వస్తుంది, మనకి ప్రేమ వస్తుంది, తండ్రి మీద ప్రేమ వస్తుంది. తల్లి మనల్ని కొట్టినా తిట్టినా, మన తండ్రి మనల్ని కొట్టినా తిట్టినా వారి మీద ఏ కోపాలు రావు. మీరు ఏది తప్పుగా తెలుసొద్దండి. ముఖ్యంగా మనం భార్యగా ఉన్న మనము ఎన్ని నొప్పులు పడుతున్నామో, ఎంత పొరుముగా శాంతంగా ఉన్నామో, మన లైఫ్ నిండా బాగా అయిపోతుంది. మా తల్లి నిండా బాగా అయిపోతుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నా కలిసి ఒక సీడీ పాట పాడినారు. వారికి ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు ఈ పుస్తకం దా నన్ను ఇచ్చినాను. వాళ్ళతో నన్ను మాట్లాడడానికి భయపడ్డాను. కానీ నన్ను హక్ చేసి, మలేసియా తెలుగు తల్లి రెండమ్మా అని చెప్పి నన్ను హక్ చేసినారు. అది పెద్ద గొప్ప. అలాంటి ఒక తండ్రి నన్ను కన్న తల్లి రాములమ్మ, తండ్రి కుంచాలు ఇంకా ఉన్నారు. వాళ్ళు ఉసురుతోనూ ఉన్నారు, ఇంకా 80 వయసుకి బాగున్నారు. మీ యొక్క ఆశీర్వాదాలన్నీ మా తల్లిదండ్రికి కావాలా? నా పేరింటి ఒక వ్యాపారం చేస్తున్నారు. నాను మునుముగా ఈ సేవ నాకు నిండా నచ్చింది. ఈ సేవ చేయబట్టే కదా నాకు ముందుకు కూడబట్టి అన్ని సౌకర్యాలు నాకు చేసినారు. ఒక్కొక్క తల్లిదండ్రికి ఆ ఆశలు ఉంటాయి, పిల్లలు ద బెస్ట్గా రావాలని. మీరు ఏది తప్పుగా తనసొద్దండి. 18 సంవత్సరాలు పల దేశాలకి, హాంకాంగ్, చైనా, ఇండోనేషియా, మేడన్, బాలి, జాకర్తా, మలేషియాలోని అందరి ఇంట్లకి నన్ను పిలిచి పూజ చేయించున్నారు. అలా ఇలాంటి ఒక పూజనానికి ఉదయ చూస్తున్నాను.
మీరు వరవను మాట్లాడమని చెప్తే గణీరమైన మాట్లాడి దంచేతాను. ఈ తెలుగు కొంచెం గౌరవంగా ఉండాలి కదా మనం, అందువల్ల కొంచెం గౌరవంగా ఆలోచించి మాట్లాడడం వస్తుంది మీకోసం. అందువల్లే భగవంతుడు దయ మనకు బాగున్నది. ఈ బుద్ధి మీరు ఆదివారం ఎక్కడికో వెళ్ళవలసిన వాళ్ళు ఈ బుద్ధి పూజకు ఇది ప్రోగ్రామ్కి వచ్చున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ నన్ను వెళ్ళను, పిలిచిన వెళ్ళను భయం పడి. అక్కడ భోజనం చేసినారు మొదలు నాకు పిలిచి, అలాంటిని నన్ను కలిసేపోను. కానీ ఎవరు పటం పట్టి ఫేస్బుక్లో అయితే వేయనియో, వాట్సాప్లో అయితే వేయని, ఐ డోంట్ క్యాన్ చెప్పేసి నన్ను కూర్చుకున్నాను. మీకు తెలిసిన ఒక సామెత చిన్న తప్పు చేసిన పట్టి వెంటనే ఏడ్చేసేసాను మన ఇంటర్నెట్ భయాలు. పబ్లిక్లోని మాకు ప్రైవసీ లేదు, స్వతంత్రాలు లేవు, మాకు పాసారమలం లేవు, మూవీలు లేవు, ఏది లేదు, అన్ని సాక్రిఫైస్. అందువల్ల మీరు ఇక్కడున్న ఒక్కొక్క తల్లి గారు తండ్రి గారు మీరందరూ సాక్రిఫైస్ చేస్తున్నారు. మీ జీవితంలో అందమైన ఒక